ఏం చేస్తున్నావు టోనీ? ఎరువు తయారు చేస్తున్నావా? ఎట్లా తయారు చేస్తున్నావు? అట్లనా? ఫస్ట్ మట్టి వేసినావు, మళ్ళీ తర్వాత దాని మీద చెత్త వేసినావా? ఆకులన్నీ ఆకులు వేసిన తర్వాత ఏం చేయాలి? కూరగాయల వేస్టేజ్, మళ్ళీ తర్వాత మళ్ళీ మట్టి, మళ్ళీ తర్వాత ఆవులు అది ఎరువు పేడ, మళ్ళీ తర్వాత మట్టి. ఈ సంచిలో మట్టిందా? చేస్తావా? మళ్ళీ పైన ఏం చేస్తావు? నీళ్ళు పెడతావా? నీళ్ళు పెట్టి చేస్తున్నావా? నీళ్ళు పెట్టినాక కుళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? చెట్లకే చెట్లకి వేస్తావా? చెట్లకి వేస్తే బాగా కాస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాకు బాగా కాసినాయి. చూపి అక్కడ సపోటా పండ్లందు ఎక్కడ చూపి. ఉన్నాయా? బాగా కాసినాయా? అవునే, నిజంగా కాసినాయి. మీకు వెళ్ళిన ఫ్రెండ్స్ ఇక్కడ చూశాను. ఇక్కడ చూడాలి. ఇక్కడ చూశాను ఫ్రెండ్. జామకాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్. చెప్పు, జామకాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్ అయ్యో జామకాయలు చిలుకలు తిన్నాయి ఫ్రెండ్స్ అని చెప్పు. మేము చిలుకలు పెడతాము. దా టోనీ, ఏ బాబు అదో చూపి. అదో అక్కడనే చిలుక తినింది చూడు, ఎట్లా తినిందో కాయ. ఇక్కడ ఈడ తినింది, ఇక్కడ ఇద్దా. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా చిలుకలు వచ్చి బాగా తినిపోతాయి మా చెట్ల కాడ. చెప్పు. ఇది ఇక్కడ ఇంకో కాయ చూపిస్తాను చూడండి, మీకు కనిపించలేదా? ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపల కనిపిస్తుందా? అదో అక్కడ, అదో కనిపించిందా? అక్కడ కూడా ఆకులు అదో తినింది. ఇట్లా మేము చిలుకలకు కూడా పెడతాము. ఇక్కడ చూడండి, మీకు నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఫ్రెష్గా తింటుంది ఈ కాయని. మళ్ళీ తర్వాత ఇది ఇక్కడ ఒక కాయ తింటుంది. ఇట్లా చిలుకలు కూడా వచ్చి తినిపోతుంటాయి, మేము తింటుంటాము. మాతో పాటు చిలుకలు కూడా తింటుంటాయి. దానికోసమే ఇప్పుడు మేము కష్టపడుతున్నాము. ఫస్ట్ మట్టిని లేయర్ వేసుకుంటాము,